వాక్య ప్రకారముగా నీ ప్రవర్తన, నా ప్రవర్తన, నీ బోధ, నా బోధ వాక్య ప్రకారంగానే ఉండాలి. నేను ఇష్టం వచ్చినట్టు చెబుతానంటే కుదరదు సహోదరుడా, సహోదరి. నేను ఇష్టం వచ్చినట్టు చెబుతాను వాక్యం, నాకు ఇష్టం వచ్చినట్టు బోధ చేసుకుంటానంటే దేవుడు దానికి ఒప్పుకోడు. దేవుడు దానికి ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? నేను రాసిన గ్రంథాన్ని ఎవడు పడితే వాడు బోధకుడుగా మారకూడదని ఆల్రెడీ నేను యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయించి ఇచ్చిన. మీలో అనేకులు బోధకులు కాకు. ఒకవేళ కావాలనుకుంటుంటే అన్నిటిని జాగ్రత్తగా చెప్పు దేవుడి గురించి అంటున్నాడు దేవుడు. అంటే ఇక్కడ ఏమంటుండు? జనులు హితబోధనకు చెవునివ్వక, అంటే జనులు ఏ బోధకు చెవునివ్వటం లేదంట, ఆరోగ్యకరమైనటువంటి బోధ